2 నెలల్లోనే ప్రజలకు కట్టవస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్కు వేస్తే ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవగాహన లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగారావు, హౌలే గారు, పాగం గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. 2 నెలల్లోనే ప్రజలకు కట్టవస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ బుక్కు వేస్తే ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కొంచెం కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోటీగా లెక్క, అవగాహన లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకులు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రంగారావు, హౌలే గారు, పాగం గారు, దేవి కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ చెంతల కొడుకులు ఈ మనకి సంస్కారం అంటే వస్తుంది. బిడ్డ పునర్గా రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్, మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మందిలో పండగకి తొక్కుతున్నా. నువ్వు చెప్పు చూపెట్టి నువ్వేదో పెద్ద అనుకుంటే పెద్దోడవుతాడా? ఇప్పుడు కేసీఆర్కి, కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా? ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు, నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన, మా మెట్టు సాయి. పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. వాడినైతే కేసులతో ఏమవుతుంది? కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు 5 గంటే ఫరక్ ఏం లేదు. పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసైతేనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా నడవదు రాజకీయం. ఇట్లా
మళ్ళీసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు. పోయి అప్పుడు ఏం చేస్తావు? మీకుందా ఆ శక్తి? ఉందా మీకు? ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వం ఆపే శక్తి బీఆర్ఎస్కి ఉందా? ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, ఆ లీడర్షిపే లేదు కదా. నేను ఏమంటున్నానంటే రాజు, బీజేపీ కిషన్ రెడ్డి రండాన్ని తిట్టినప్పుడు ఆయనకు ఆవేశం రాలేదు కిషన్ రెడ్డికి, అది నాకు బాధ అనిపిస్తుంది, ఆయనకు బాధ అనిపిస్తలేదు. కానీ మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నప్పుడు నాకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను అందుకే ఈరోజు మా మెట్టు సాయి జవాబు ఇస్తున్నాడు. అందుకే చెప్పుకి బూడితోటి జవాబు ఇచ్చాడు మెట్టు సాయి డైరెక్ట్గానే. ఏమంటా స్టార్ట్ చేసింది కేసీఆర్ కదమ్మా. అదే అంటే కిషన్ రెడ్డికి పౌరుషం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పౌరుషం ఉంది కాబట్టి కేసీఆర్ని అన్నాడు అని నేను అంటున్నా. కేసీఆరే కదా స్టార్ట్ చేసింది ఈ రెండ పదాలు అన్నీ కూడా. ఎవరు? తెలంగాణ తిట్లపురానికి ఆయన గురువే అనుకో. గురువు మించిన గురువులు కాంగ్రెస్లో కూడా ఉన్నారు. అంతే, ఇక వెరీ సీరియస్ మ్యాటర్ ఇది. మీరు ఒక హోందాగా రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా హోందాగా చేస్తుంది. మీరు ఏదో అడ్డగోలుగా మీరేదో చేయబోతే ఇప్పుడు చూసిన ఆటోల పంచాయతీ రేవంత్ రెడ్డి సీఎం ఏమన్నాడు? జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. ఆర్టిస్టులే కదా, జూనియర్ ఆర్టిస్టులు అయిపోయారు వీళ్ళు. అవునా కదా? 15,50,00,000 మంది 2 నెలల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసారు. ఆర్టీసీ డ్రైవర్లను మేము ఆదుకుంటామని పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంత డబ్బు ఆడల మీద ఖర్చు పెడుతున్నప్పుడు ప్రభుత్వము ఆటోలను ఆదుకోమా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మొన్ననే చెప్పిండు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా. చెప్పినాక కూడా మీరు పదే పదే ఇక వేరే ఏదో ఉద్యమం, ఇక వాళ్ళకి ఏది కనబడతలేదు. అసెంబ్లీలో ఏం అడగాలి, ఏం ప్రశ్నించాలో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఏదో అడగాలి కాబట్టి ఇది ఒకటి పట్టుకున్నారు. ఇక మళ్ళీ మాట్లాడదాం దాని గురించి, బడ్జెట్ మీద మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.